హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను సింపుల్ అండ్ టేస్టీ నిమ్మకాయ పులిహోరని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం రైస్‌ని కొద్దిగా పలుకుగా ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని రైస్‌ని అయితే ఆరబెడుతున్నాను. ఆ తర్వాత దీనిలోకి నిమ్మరసం కోసం 3 పెద్ద సైజు నిమ్మకాయలని తీసుకొని వీటిని కట్ చేసుకున్నాక నిమ్మరసాన్ని అయితే ఒక గిన్నెలోకి పిండుకునేసి ఒక స్పూన్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల నూనెను వేసుకొని హీట్ అయ్యాక దీనిలోకి ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, ఇంకా 2 స్పూన్ల పల్లీలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే మనకు మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత దీనిలోకి 4 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేశాక ఫైనల్లీ దీనిలోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని మరో 1 మినిట్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి మిక్స్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీనిలోకి అయితే నిమ్మరసాన్ని వడగంటతోటి వేసుకున్నాను. నిమ్మకాయ విత్తులన్నీ అయితే సపరేట్ అయిపోతాయి కదా! ఆ తర్వాత ఈ నిమ్మరసం మొత్తాన్ని అయితే మనము ఆరబెట్టుకున్న అన్నంలోకి అయితే యాడ్ చేశాను. ఇంకా దీనిలోకి రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ నిమ్మరసంలో కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేశాం కాబట్టి చూసుకొని ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత దీని అంతటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇంకా ఫైనల్‌లో అయితే కొద్దిగా కొత్తిమీరను కూడా అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసాను. దీని టేస్ట్ అయితే మనకు సేమ్ గుడిలో ప్రసాదం లాగే వస్తుంది. మరి ఈ లెమన్ రైస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.